శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. కృష్ణం వందే జగద్గురుం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమ దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరే. శ్రీ గురుభ్యో నమః. జగద్వంజితుడైన జగద్గురువు శ్రీ భారతీయ మహాస్వామి వారి శారదాపీఠం శృంగేరి ఆ మహానుభావుకు నమస్కారం పెట్టుకుని శ్రీ శ్రీ భారతీయ మహాస్వామి పాదపద్మ సాష్టాంగ ప్రణామాలు జరుపుకుంటూ మహానుభావులు వాళ్ళ యొక్క మొట్టమొదటి ఎపిసోడ్లో కొంచెం చెప్పుకున్న స్టార్ట్ చేసిన గురువుగారు ఆయన యొక్క ఇదంతా బాల్యం ఎలాగింది. ఇప్పుడు సెకండ్ దాని కంటిన్యూషన్ ఎలా చెప్పుకున్నాం అంటే లాస్ట్లో ఈ విధంగా మరొక లీలను చూస్తున్న తల్లిదండ్రుల మనసులో కలిగిన భావాలను వర్ణించడానికి మాటలు చాలు. ఎలాగంటే ఆయన ఏంటంటే శంభో శివ శివ సాంబ శివ అని మధుర స్వరతో శివనామోచన చేయడం ప్రారంభించేసేట ఆయన చూస్తుంటే ఆంజనేయులు గారు అంటే ఆయన చిన్న బాల్యావస్థ ఆయన పేరు ఆంజనేయులు గారు కాబట్టి ఆయన దీక్షగా భగవంతుడిగా చూస్తూ అనమాట. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 2 దీంట్లో ఆంజనేయులు బాల్య దశలో బంధువుల ఇళ్లకు వెళుతూ సకాలంలో ఇంటికి వస్తూ ఉండేవారు. ఒకనాడు ఎంతసేపు అయినా అతడు తిరిగి రాకపోవడంతో తల్లికి భయం వేసింది. ఆమె బంధువుల ఇళ్ళు అన్నింటికీ వెళ్ళి చూసింది. అక్కడెక్కడ పిల్లవానికి ఆచూకీ తెలియలేదు. ఆమె భయం మరీ ఎక్కువైపోయింది ఆవిడకి. చివరకు తమ ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చూడగా గుడి వెనుక భాగంలో రావి చెట్టు దగ్గర పిల్లవాడు నిద్రపోతూ ఉండడం చూసింది ఆవిడ. పాపం అప్పటికి ఆమెకు పోయిన ప్రాణం వచ్చినట్టు అయిపోయింది. ఆమె పిల్లవాడిని లేపి అడగ్గా అతడు నేను ఇక్కడ శివనామం చెప్పుతూ కూర్చున్నాను, నిద్ర వచ్చేసింది, నిద్రపోయినా అదేం తప్పు అని ముద్దుగా వలిగట్టే. పాపం అతని పలుకులు ఆ తల్లికి కలిగిన ఆనందం వర్ణాతీతం. శ్రీ అవధానులు గారు తన కుమారునికి పురాణాల్లోని నీతి కథలు చెబుతూ ఉండేవారు. ఆ పిల్లవాడు అత్యంత శ్రద్ధతో సావధానంగా ఆ కథలన్నీ వింటూ ఉండేవాడు. పెద్దవాళ్ళు పూజ చేసేటప్పుడు ఆ పిల్లవాడు పక్కనే కూర్చుని అంత శ్రద్ధగా తిలకిస్తూ ఉండేవాడు. అంతేకాదు వాడు పఠించిన శ్లోకాలన్నీ అతి స్పష్టంగా ఉచ్చరించేవాడు. అతడు మంచి వినయ సంపద ఉన్న పిల్లవాడు. ఇది ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అని ఒకసారి చెప్తే చాలు ఆ విధంగానే ప్రవర్తించేవాడు. ఇలాంటి ప్రశంసనీయాలైన ఆశ్చర్యకరాలైన ఆ పిల్లవాడి సద్గుణాలు చూసి తల్లిదండ్రులు ఎంతో గర్వంతో మురిసిపోయేవారు. నరసరావుపేటలో శ్రీ ప్రతాపగిరి శివరామశాస్త్రి గారు అని ఒక సంస్కృత పండితుడు ఉండేవాడు. ఆయన చిన్నపిల్లలకి సంస్కృతం చక్కగా బోధించేవారు. శ్రీ అవధాని గారి కుమార్తె శ్రీ లక్ష్మి ఆ శాస్త్రుల వారి వద్ద సంస్కృతం నేర్చుకుని ఆ భాషలో చాలా చక్కగా మాట్లాడేది. అక్కతో పాటు తమ్ముడు సీతారామాంజనేయులు కూడా శాస్త్రుల వారి దగ్గర సంస్కృతం నేర్పడం ప్రారంభించి కొద్ది రోజుల్లోనే సంస్కృతంలో మాట్లాడడం మొదలుపెట్టాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపడిపోయారు. 7 సంవత్సరాల వయసు రాగానే శ్రీ అవధాని గారు ఇతనికి ఉపనయనం చేశారు. దీంతో వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ నిక్షిప్తమై ఉన్న జ్ఞాన అమృతాన్ని ఆస్వాదించడానికి తగిన యోగ్యత శ్రీ ఆంజనేయులకు లభించింది. ఆయన ఆ ఉపనయనం వల్ల అతనికి నడవడికలోనూ ఆకారాదుల్లోనూ గొప్ప మార్పు వచ్చింది. అతడు బ్రహ్మచర్య ధర్మాలన్నీ తూచే తప్పకుండా పాటించాడు. శిఖావంతుడై పాలభాగం మీద విభూతి రేఖలను ధరించిన అతని ఆకారానికి సహజంగానే పూజార్హమైన ఒక అపూర్వ శోభ లభించింది. అతడు శాస్త్రోక్త సమయాల్లో సంధ్యావందనం అగ్నికార్యం చేస్తుండేవాడు. గాయత్రి మంత్ర జపం చేయడంలో అతడు అత్యధికమైన ఆనందం పొందేవాడు. అతనికి ఉన్న సంస్కృత భాషా పరిజ్ఞానం ఆ మహామంత్రం యొక్క అర్థాన్ని గ్రహించడానికి ఉపకరించింది. అందుచేత జప సమయంలో ఆ అర్థం మననం చేస్తూ ఉండేవాడు. బ్రహ్మచారికి గాయత్రియే తల్లి తండ్రి గురువు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుచేత ఈ విలక్షణ ప్రతిభాశాలి అయిన బ్రహ్మచారి వేదమాత అయిన ఆ గాయత్రీదేవి పట్ల సుస్థిరమైన శ్రద్ధాభక్తులను పెంపొందించుకున్నాడు. శ్రీ అవధాని గారు తమ సంతానం పట్ల తాము చేయవలసిన కర్తవ్యాన్ని అప్రమత్తతో నెరవేర్చారు. ఆయన ఒక వేద పండితుడుగా కూడా ఆ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన వ్యక్తి. శ్రీ ఆంజనేయులు తండ్రి గారి వద్దనే వేదాధ్యయనం ప్రారంభించారు. కుమారునికి వేదాధ్యయనం చేయించడం శ్రీ అవధాని గారికి ఎంతో ఆనందకరంగా ఉండేది. శ్రీ ఆంజనేయులు అసాధారణమైన విద్యాగ్రహణ శక్తి ప్రదర్శించాడు. అతడు ఏకసంతగ్రాహి. అతనికి ఉన్న గొప్ప సంస్కృత భాషా జ్ఞానం మంత్రాలు చదువుతున్నప్పుడే వాటి అర్థం గ్రహించడానికి చాలా ఉపకరించింది.
కుశాగ్ర బుద్ధి అయిన అతడు అతి స్వల్ప కాలంలోనే తండ్రి నుండి చాలా వరకు విద్య నేర్చేసుకున్నాడు. గుంటూరు జిల్లా వేదసభలో పరీక్షకు వెళ్ళి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. శ్రీ ఆంజనేయులు తండ్రి గారికి ఆయన పనుల్లో చాలా సహాయపడుతూ ఉండేవాడు. తండ్రి గారు ఇంటి వద్ద చేసే పూజాదుల్లో ఆయనకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతూ ఉండేవారు. అప్పుడప్పుడు తన వృత్తిని అనుసరించి శ్రీ అవధాని గారు గ్రామాంతరాలకు వెళ్ళినప్పుడు ఇతడు ఎంతో ఉత్సాహంతో ఇంటి వద్ద ఆ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండేవారు. శ్రీ ఆంజనేయులు తన తండ్రి గారి ఇంట్లో చేయవలసిన పనులలోనే కాకుండా ఆయన తన వృత్తిని అనుసరించి ఆయా వైదిక క్రియాకలాపాలు చేయించడానికి ఇతర గృహస్థుల ఇళ్ళకి దేవాలయాలకి వెళ్ళినప్పుడు కూడా ఆయన వెనకనే ఉండి అక్కడ కూడా ఆయనకు సహాయపడుతూ ఉండేవారు. అతడు వివిధ కార్యకలాపాలకి సంబంధించిన ప్రతి చిన్న అంశం విధానం కూడా గుర్తుంచుకొని మిక్కిలి శ్రద్ధతో ఆచరిస్తుండేవారు. శ్రీ అవధాని గారు అలాంటి పనుల నిమిత్తం శ్రీ ఆంజనేయుల్ని రెండోసారి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు అతడు తన తండ్రి చెప్పవలసిన పని లేకుండానే క్రమం తప్పకుండా ఆ కార్యకలాపాలని చేయడంలో తనకు సహాయపడి చూసి ఆశ్చర్యపడుతుండేవారు. ఇది ఒకనాటి సంఘటన. ఒక గృహస్థు కుమారునికి ఉపనయనం చేయిస్తానని శ్రీ అవధాని గారు మాట ఇచ్చారు. ఆ రోజున శ్రీ అవధాని గారిని తీసుకుని వెళ్ళడానికి ఆ గృహస్థు వారి ఇంటికి వెళ్ళాడు. అయితే ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళిన శ్రీ అవధాని గారు తాను అనుకున్న నాటికి తిరిగి స్వగ్రామం చేరలేకపోయారు. ఆయన ఆ గృహస్థుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయాడు. అతన్ని విషాదకర స్థితిని గుర్తించిన శ్రీ ఆంజనేయులు నేను వచ్చి ఉపనయనం చేస్తాను అంటూ అతనితో బయలుదేరాడు. తన కుమారునికి అంతటి మహావ్యక్తి ద్వారా ఉపనయనం జరగడంతో తెలియకపోయినా గృహస్థుడు ఆనాడు తాను తలపెట్టిన కార్యానికి ఆటంకాలు తొలగిపోయింది కదా అని చాలా సంతోషించారు. శ్రీ ఆంజనేయులు ఎక్కడ తొనకుండా వెనక్కుండా ఉపనయనాన్ని యథావిధిగా జరిపించేసి ఆ గృహస్థుల్ని అక్కడి వారందరినీ కూడా అపరిమిత ఆనందభరితులు చేసేశారు. తాను ఇచ్చిన మాట ప్రకారం ఆ ఉపనయనం చేయించడానికి రాజాలనందుకు మనసులో ఎంతో బాధపడుతున్న శ్రీ అవధాని గారు జరిగిన విషయం తెలుసుకుని చాలా సంతోషించారు. 1961 సంవత్సరంలో ఆంజనేయులు 10 సంవత్సరాల నుండి 11 సంవత్సరంలో ప్రవేశించారు. ఈ 10 సంవత్సరాల కాలం కూడా చుట్టుపక్కల వాళ్ళని ఆశ్చర్యభరితుల్ని చేసిన అనేక అద్భుత సంఘటనలతో నిండి ఉంది. అయితే ఇప్పుడు అతడే ఆశ్చర్యచకితుడు కావాల్సిన సమయం వచ్చేసింది. శ్రీ శృంగేరి శారదాపీఠంలో 35వ పీఠాధిపతులైన జగద్గురు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఆంధ్రదేశంలో సంచారం చేస్తూ విజయవాడకు దయచేశారు. నరసరావుపేట వాస్తవ్యులైన బలమశ్రీ కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జగద్గురుల వారికి పరిచితులు. ఆయన ఆంజనేయులకు శ్రీచరణుల దర్శనం చేయించుకోవాలని తలచి అతన్ని విజయవాడ తీసుకుని వెళ్ళారు. శ్రీచరణులకు అతన్ని చూపించి అతడు సంస్కృతంలో చక్కగా మాట్లాడగలడని నివేదించారు. 10 సంవత్సరంలో ఆ పిల్లవాడు సంస్కృతంలో మాట్లాడతాడన్న విషయానికి శ్రీచరణులు ఆశ్చర్యపడి వారితో సంస్కృతంలోనే సంభాషణ ప్రారంభించారు. ఆ బాలుడు మిక్కిలి వినమ్రతతో నిర్దిష్టమైన సంస్కృతంలో శ్రీచరణులతో మాట్లాడాడు. అందుకు శ్రీచరణులు అమిత ఆనందం చెంది వారికి ఒక పట్టుబట్ట అనుగ్రహించారు. ఆ విధంగా శ్రీచరణులు ప్రథమ వీక్షణలోనే ఆంజనేయులు శ్రీచరణుల మనసును ఆకట్టుకున్నారు. తర్వాత కొద్ది రోజులకు శ్రీచరణులు నరసరావుపేటకు దయచేశారు. అప్పుడు ఆంజనేయులు తమ గురువు గారైన శ్రీ ప్రతాపగిరి శివరామశాస్త్రి గారితో కలిసి శ్రీచరణుల దర్శనం చేశాడు. శ్రీచరణులు అతన్ని చూస్తూనే సంస్కృతంలో మాట్లాడారు. విజయవాడలో చూసినప్పుడు ఆ బాల విషయంలో శ్రీచరణుల మనసులో ప్రాదుర్భవించిన వాత్సల్యం బీజం ఇతర అంకురం రూపం దాల్చింది. అతన్ని శ్రీచరణులు విశేషంగా అనుగ్రహించారు. శ్రీ ఆంజనేయుల మనసులో ఒక పవిత్రమైన పరిణామం ఏర్పడింది. శ్రీచరణులు తనలోనే ఉన్నట్లు అతడు సరదా భావించేవాడు. తాను ఏ పని తలపెట్టినా ఆ పనిని శ్రీచరణులే తన చేత చేయిస్తున్నారని, ఆ పనిని సఫలం చేస్తున్నారని అతడు భావించేవాడు. గురువానుగ్రహం చేత అతను తన సమస్యలన్నింటినీ అనాయాసంగా పరిష్కరించుకోగలిగాడు.
అతడు ఎంతసేపు మాట్లాడినా తన గురువులను గురించి మిత్రులతో మాట్లాడుతూ ఉండేవారు. శ్రీచరణులు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళతో అతడు ఎంతో కుతూహలంతో మాట్లాడుతుండేవాడు. శ్రీ ఆంజనేయులు పాఠశాలలో 6వ క్లాసులో ప్రవేశించాడు. ఆ రోజుల్లో ఆ క్లాసును ఫస్ట్ ఫార్మ్ అనేవారు. అక్కడ తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేశాడు. క్లాసుకు నియత సమయంలో వెళ్ళేవాడు. ఎంతో శ్రద్ధగా చదివేవాడు. అన్ని పాఠ్య విషయాలు అతనికి కరతలామలకం అంటే ఉన్నా అతనికి గణిత శాస్త్రం మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. అతన్ని ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి పాఠశాలలో ఉన్న వాళ్ళ అందరూ మెచ్చుకునేవారు. శ్రీ ఆంజనేయులు శిఖ ధరించి నిరాడంబర వేషంతో స్కూల్కి వెళుతూ ఉండేవారు. అతను ఏమీ బాల్యచేష్టలు కానీ వ్యర్థ సంభాషణ కానీ చేసేవాడు కాదు. అందరి విషయంలోనూ మర్యాదగా ప్రవర్తిస్తూ మృదువుగా మాట్లాడేవారు. అతని ప్రవర్తనలో ఎవరు ఎన్నడూ గర్వంగానే అవినయంగాని చూడలేదు. మరొక మాటలో చెప్పాలంటే అతడు ఒక ఆదర్శ విద్యార్థిగా ఉంటూ పాఠశాలలో మేధావంతుల విద్యార్థిగా పేరు సంపాదించాడు. అందుచేత ప్రధానోపాధ్యాయుడు అతని విషయంలో అధికమైన ఆసక్తి చూపేవాడు. అతడు 10వ క్లాసులో ఉన్నప్పుడు పాఠన మాధ్యమం గురించి తెలుగు నుంచి ఇంగ్లీషుకు మార్చారు. దీని మూలాన చాలామంది విద్యార్థులు ఆ పాఠశాల విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే శ్రీ ఆంజనేయులు మాత్రం ఎక్కడికి వెళ్ళనీయకూడదని ప్రధానోపాధ్యాయుడు నిశ్చయం చేసుకున్నాడు. ఆంగ్ల మాధ్యమంలో కూడా శ్రీ ఆంజనేయులు బాగా చదవగలడని ఆయనకు విశ్వాసం. శ్రీ ఆంజనేయులు ప్రధానోపాధ్యాయుని ఆశను వమ్ము చేయలేదు. స్వతంత్రంగానూ యుక్తియుక్తంగానూ విమర్శపూర్వకంగానూ ఆలోచించి తన జ్ఞానం ఉపయోగించుకోవడంలో అతను ఉన్న సామర్థ్యాన్ని చూసి ఉపాధ్యాయులందరూ మిక్కిలి ఆనందించేవారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్కి విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.